కడపలో రాజకీయం మారబోతుందా? రాజారెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక రాజకీయం రాజశేఖర్ రెడ్డితోనే అంతమైపోయిందా? రాజశేఖర్ రెడ్డి కొడుకు సుపుత్రుడు అంటూ తనకి ఇచ్చినటువంటి ఒక వాల్యూని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడా? అసలుకి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఇచ్చినటువంటి ఒక విలువ జగన్మోహన్ రెడ్డి చిందరావదరం చేయడంతో చెల్లెళ్ళు కావచ్చు, తల్లి కావచ్చు, అందరూ బయటికి వెళ్ళడంతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేసుకున్నాడా అనేదానికి ఇప్పుడు మనకి కొన్ని ఉదాహరణలతో మనతో పాటు సూర్యదేవ లత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. అన్ని జిల్లాలకు సంబంధించి అయితే రాజకీయాలు వేరని చెప్పి అనుకోవచ్చు, కానీ కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే మటుకు రాజకీయం ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీదే అని చెప్పేసి కంచుకోటలాగా చూసుకోవచ్చు. అయితే కడప రాజకీయాలలో ఎలాంటి మార్పులు ఉండవు, ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కానీ అంతకుముందు రాజారెడ్డి కానీ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక రాజకీయం మాత్రం ఇప్పటికే కొనసాగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆయన సుపుత్రుడైనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఓటుకు సంబంధించి ఒక పోలింగ్ శాతం కావచ్చు, లేకపోతే ఆయనకి ఇచ్చిన మెజారిటీ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఎప్పుడైతే సొంత తల్లి విజయమ్మ గారు వచ్చేసి కాంగ్రెస్కి ఖచ్చితంగా వారసురాలు ఎవరైతే షర్మిల అని చెప్పేసి అనడంతోనే అక్కడి నుంచే అదిగాక జగన్మోహన్ రెడ్డి తల్లిని ఒకవైపు చెల్లిని ఒకవైపు నెట్టేయడంతో పూర్తిగా మహిళలకు ఇచ్చినటువంటి ఒక అగౌరవాన్ని కూడా చూసి కడపలో ఈసారి వస్తున్నటువంటి ఫలితాలు మారబోతున్నాయి అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలందరూ కూడా చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తారు. అది కాక ఈసారి ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ కొట్టబోతున్నాయి, కడప రాజకీయాలు కడప ఫలితాలు కూడా చాలా విచిత్రంగా ఉండబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? కడప రాజకీయాలు ఎప్పుడూ కూడా అంటే రాజారెడ్డి గారి టైం దగ్గర నుంచి కూడా ఫ్యాక్షన్తో ఉండేటివి. సో తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నుంచి దాన్ని కట్టడి చేయటం స్టార్ట్ అయింది. ఎప్పుడూ కూడా రాజకీయాలు ఫ్యాక్షన్తో కాదు, సో వాళ్ళ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలో వాళ్ళ అనుగుణంగా వెళ్ళాలే కానివ్వండి. సో ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు, బెదిరించో భయపెట్టో మనం చేసుకోవటం కాదు, ఓటింగ్ జరగటం అనేది ఒక పద్ధతి తీసుకొచ్చారు. తర్వాత అప్పటిది అరికట్టారు రాజారెడ్డి. తర్వాత దాని తర్వాత కొంచెం తగ్గింది తెలుగుదేశం పీరియడ్ నుంచి. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు, ఏదైతే పరిటాల రవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కడపలో కొంత ఫ్యాక్షన్ తగ్గింది. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా అక్కడ పరిటాల రవి చాలా బాగా పనిచేయడం జరిగింది. అక్కడతో కొంత ఫ్యాక్షన్ తగ్గిందని చెప్పేసి అనుకున్నటువంటి ఒక స్థితి చూసాం. కానీ ఎప్పుడైతే పరిటాల రవిని హత్య చేసిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అయితే అంటున్నారు. నిజమే అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే పరిటాల రవి గారి నుంచి స్టార్ట్ చేశారు. ఆయన్ని హత్య జరిగిన విధానమే కానివ్వండి, అవన్నీ చూస్తే ఆయన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు చేయించారు అనేది అందరికీ తెలుసు. కానీ ఆ హంతకులు ఈరోజు కూడా ఎవరనేది అంటే ఎవరో చేయించారని చెప్పి ఎవరో చనిపోవటం వాళ్ళని చూసాం, కానీ అసలు ముద్దాయిలు అసలు చేయించిన వాళ్ళు ఎవరనేది అందరికీ తెలుసు. ఏపీ ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా పరిటాల గారు ఎలా చనిపోయారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ దానిలో ఆ రోజు కూడా వాళ్ళని కాపాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అండదండలతోనే వాళ్ళు సర్వే అయ్యారు ఆ రోజు కూడా. కానీ ఈరోజు వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళల్లో ఎవరున్నారు అంటే సొంత కుటుంబం, అది వేరే తెలుగుదేశంకి ఎమ్మెల్యే క్యాండిడేట్ మినిస్టర్గా చేసిన ఆయన విషయంలోనూ ఈయన ఆ రోజు వాళ్ళని కాపాడాడు. ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కాపాడే పని చేశారు. కానీ ఈరోజు సొంత బాబాయిని చంపిన వాళ్ళని కూడా కొమ్ముగాయటం జరుగుతుంది. అంటే ఇది కుటుంబంలో వాళ్ళే చంపటం వలన వాళ్ళ ప్లానింగే కాబట్టి, సో దానిలో వీళ్ళందరి హస్తం కూడా ఉంటుంది కాబట్టి, సో ఈరోజు కూడా వాళ్ళని కాపాడటం అనేది జరిగింది అక్కడ. ఇదంతా అక్కడ కడప ప్రజలే అందరికీ తెలిసిన విషయమే కదా. అది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, కడప ప్రజలకు తెలుసు, బాబాయికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు, చిన్నాన్నకు తెలుసు అని. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప రాజకీయాలు ఎలా ఉన్నాయి, సో ఆయన అంటే గతంలో ఉన్నట్టు ఉంటుందా ఈ టర్మ్ అంటే ఎప్పుడూ కూడా కొంచెం కడప రాజకీయాలు వైఎస్ కుటుంబం కొంచెం ఇది ఉంది. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య దాని తర్వాత ఎలా ఉంటుంది?
ఎందుకంటే గత 5 ఏళ్ల క్రితం వచ్చి అది ఎవరి మీద నింద నెట్టడం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద నెట్టడం జరిగింది. ప్రజల్లే కదా అనిపిస్తుంది కదా, ఒకవేళ నిజంగా వాళ్ళు చంపించారేమో అనేది ఆ టర్మ్ అప్పుడు నడిచింది. సో ఆ సింపతి ఒకటి క్రియేట్ అయింది కాబట్టి ఆ టైంలో అది వాళ్ళకి యూజ్ అయ్యింది. అంత టైంలో యూజ్ అయినా కూడా 90,000 మెజార్టీతోనే గెలవటం జరిగింది. అంటే ఆ సింపతి కూడా ఉన్న టైంలో కూడా అది అపోజిషన్ మీద నెట్టినా కూడా పులివెందల. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? ఒకటి, వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన వాళ్ళని, ముద్దాయిల్ని కాపాడుతున్నాడు అనేది జగన్ మీద ఒక నింద ఉంది. సో భారతి గారికి ఫోన్ వెళ్ళింది అనేది తెలుస్తుంది. ఇవన్నీ తెలిసి అది అన్నీ ఎవరు చెప్తున్నారు? షర్మిల గారు చెప్తున్నారు, సునీత గారు చెప్తున్నారు, సౌభాగ్యమ్మ గారు చెప్తున్నారు. సో కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఇవన్నీ కూడా. సో బయట ప్రజల కన్నా కూడా ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో బహిరంగ మీటింగుల్లో కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. సో వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని కొమ్ము కాస్తున్నారు. సో వాళ్ళకి హంతకులకు ఓటేస్తారా, న్యాయం కోసం పోరాడే మాకు ఓటు వేస్తారా, వివేకానంద రెడ్డి గారి కోసం మేము పోరాడుతున్నామని వాళ్ళు బహిరంగంగా అడగటం జరిగింది. సో ఇవన్నీ అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీటింగ్ పెట్టి, అంటే ఆయన నామినేషన్ వేసిన రోజు వచ్చి మీటింగ్ పెట్టి పులివెందలలో చీర గురించి మాట్లాడాడు, చెల్లి చీర గురించి మాట్లాడాడు. వాళ్ళు అడిగింది ఏంటి? నువ్వు మాట్లాడాల్సిన టాపిక్ ఏంటి? చీర గురించి మాట్లాడతారు ఎవరైనా? అసలు టాపిక్ వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారు ఆయన గురించి చెప్పమని వాళ్ళు అడుగుతారు. చెల్లి పచ్చ చీర కట్టుకుంది, పసుపు చీర కట్టుకుంది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏంటిది? అంటే పసుపు చీర కట్టుకున్న వాళ్ళందరూ తెలుగుదేశమేనా? సో పసుపు చీర అనేది ఇంకెవరు కట్టుకోరా? అలా అనుకుంటే భారతిరెడ్డి గారు కట్టుకొని ఉన్నారు, విజయమ్మ గారు కట్టుకొని ఉన్నారు. గతంలో అంతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే కదా. సో వాళ్ళందరినీ కూడా అనాల్సిందే కదా, భారతిరెడ్డి గారిని కూడా అనాల్సిందే కదా. అది ఆయనకి మాట్లాడటానికి టాపిక్ ఏం దొరకక మాట్లాడుతున్నాడా, డైవర్ట్ చేస్తామనుకుంటాడా, ఏం మాట్లాడదాం అంటే పసుపు చీర కట్టుకుంది కాబట్టి తెలుగుదేశానికి ఆపాదిద్దాం అనుకున్నాడా? ఇవన్నీ చూస్తా అంటే ఆయన మాట్లాడిన దానికి ఏ రకంగా కూడా పొంతన లేదు. ఆవిడని విమర్శించాలి, సో ఆవిడ ఒంటి మీద ఉన్న చీర గురించి విమర్శించాలి. ఇలాంటి ఇది చేసినప్పుడు కూడా అంటే వాళ్ళ సౌభాగ్యమ్మ గారు బయట వచ్చారు, బహిరంగంగా ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డికి. నీ కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని వివేకానంద రెడ్డి గారు ఆయన కళ, అలాంటి వ్యక్తి చనిపోతే నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకున్నావు? నువ్వు అంటే ఒక రిలేషన్ కాకుండా ఒక చిన్నాన్నని చంపిన వ్యక్తిగా కూడా నువ్వు ఉండకుండా కూడా నువ్వు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిగా, సో నువ్వు మాకు ఎలాంటి న్యాయం చేస్తున్నావు, మాకేం న్యాయం చేసావు అని లెటర్ రాస్తే దానికి రిప్లైగా ఏమి ఇప్పించాడు? అవినాష్ మదర్తో ఒక లెటర్ రాయించారు. ఆయనతో ఎవరు నిలబడిన రోజు మేము నిలబడ్డాం. అది అర్థం ఏమొస్తుంది అంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని వాళ్ళు అడుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నిలబడలేదని ఎట్లా అంటారు? ఆ రోజు షర్మిల గారు పాదయాత్ర చేశారు కదా, 3200 కిలోమీటర్లు తిరిగారు కదా, అది అవినాష్ గారి మదర్కి తెలియదా? ఆ రోజు విజయమ్మ అంటుంది, విజయమ్మ గారు అంటున్నారు, షర్మిల గారు ఉన్నారు, అనిల్ గారు అంటున్నారు, వాళ్ళందరూ కలిసే కదా పనిచేసింది. ఆ రోజు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ బాధ్యతలు మోసింది ఎవరు? షర్మిల గారు కాదా, విజయమ్మ గారు కాదా? వీళ్ళని చూస్తే ఎవరికి తెలుసు? ఆ జిల్లా వరకు తెలుస్తుందేమో, వీళ్ళ ఇమేజ్ ఆ జిల్లా వరకు కూడా ఉందో లేదో మనకు తెలియదు. అంటే గతంలో అది కూడా లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు వీళ్ళు ఏ రోజు కూడా రాజకీయాల్లో లేరు. అలాంటి వ్యక్తులని ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి కూతురుగాను, షర్మిల గారికి రాజశేఖర్ రెడ్డి గారి భార్యగాను, విజయమ్మ గారికి ఆ ఇమేజ్ ఉంది. అందుకోసం వాళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగారు. వాళ్ళు తిరగబట్టే ఆ పార్టీ నిలబడింది. అలాంటిది పోయి ఆవిడతో ఆ రకంగా లెటర్ రాయించటం. సో ఇవన్నీ కడప ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నాడా? సో ఈ రేపు పొద్దున అవినాష్ రెడ్డికి మెజార్టీ అతను గెలుస్తాడా? గెలిచే అవకాశం అయితే లేదు. రేపు పులివెందల తీసుకుందాం, పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడని అనుకోవటానికి కూడా కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ బీటెక్ రవి గారు కూడా అక్కడ పెద్ద తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ చేయటం జరిగింది. ఆయన ప్రజల్లోకి బాగా
చొచ్చుకుపోవటమే జరుగుతుంది. అది కూడా కాకుండా అక్కడ ఒక కేడర్ని కూడా రెడీ చేసుకోవటం జరిగింది. తెలుగుదేశం కంటూ కూడా ఒక కేడర్ తయారైపోయారు. బూతుల్లో కూడా ఇదివరకు రోజుల్లో బూతుల్లో కూర్చునేటానికి కూడా కేడర్ లేని టైంలో కూడా ఆయన రెడీ చేయడం జరిగింది. వాళ్ళు బూతుల్లో కూర్చోవటం జరుగుతుంది. సో ఈరోజు తెలుగుదేశం కూడా పటిష్టంగా ఉంది అక్కడ. అది ఒకటి కాంగ్రెస్ క్యాండిడేట్ని పెట్టబట్టి అక్కడ కాంగ్రెస్ కూడా షర్మిల గారు ప్రచారం చేశారు. ఆ ప్లేస్లోనే సునీత గారు గడప గడపకి తిరిగి ప్రచారం చేశారు. వాళ్ళ నాన్న చంపిన హంతకులకి ఓటేయకండి అని చెప్పి. ఈ తర్వాత సౌభాగ్యమ్మ గారు చెప్పారు. వీటికన్నిటికీ కూడా విజయమ్మ గారు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయటం జరిగింది. షర్మిల గారిని ఆదరించండి అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి అని ఎక్కడా అనలేదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఆలోచిస్తారు కదా. సో రేపు పొద్దున పులివెందులో ఆయన గెలుస్తాడనేది కష్టం. ఒకవేళ గెలిచిన చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టు ఆయన రేపు పొద్దున అది గెలుపు కూడా ఉండదు. నేను అనుకుంటే మేబీ 5-6 వేల ఓట్లు 10,000 లోపల రావటము, ఇంతకు మించి కూడా గెలుపు అవకాశాలు అయితే కూడా ఆయనకి స్పష్టమైన మెజారిటీ అయితే రాదు. బొటాబొటీగా ఏదో గెలిచే అవకాశం ఉంటుంది. మేబీ తెలుగుదేశం అయినా గెలవచ్చు. సో అంత టఫ్ పొజిషన్ ఆయనకే ఉంది. రేపు ఖచ్చితంగా అయితే అవినాష్ రెడ్డి గెలిచే అవకాశాలు కూడా కనపడటంలా. హంతకుల్ని గెలిపించాల్సిన అవసరం ఏమిటనేది పులివెందుల ప్రజలే కానివ్వండి, కడప ప్రజలే కానివ్వండి చాలా క్లియర్ కట్గా ఉన్నారన్నట్టే అనిపిస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీకు చెప్పినట్టుగా జగన్ ఒక పక్కన తక్కువ మెజారిటీతో ఒకరు గెలిచినా అది గెలుపు కాదు, అది ఓటమి అని చెప్పుకోవడం కావచ్చు. ఒక పక్కన హంతకుడైనటువంటి ఒక అవినాష్ రెడ్డి కూడా ఓడిపోబోతున్నాడు అని చెప్పి అనడంలో కావచ్చు. వీటన్నిటికీ తగు కారణాలు వచ్చేసి ఖచ్చితంగా షర్మిలకు చేసేటువంటి ఒక వ్యాఖ్యలు, అదేవిధంగా సునీత నిరూపిస్తున్నటువంటి ఆధారాలు, అదేవిధంగా విజయమ్మ ఒక్కరోజు ముందుగా రిలీజ్ చేసిన వీడియో కావచ్చు, అదే బీటెక్ రవి గట్టి పోటీ ఇవ్వడం కావచ్చు, ఇంకో పక్కన అవినాష్ రెడ్డికి గట్టి పోటీగా షర్మిల ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా కలుపుకొని వీళ్ళిద్దరి పతనానికి, అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి పతనానికి మాత్రం చాలా గట్టి పోటీ అయితే ఇచ్చినట్టు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. జూన్ 4వ తారీఖున ఎలానో రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి అందరి ఆసక్తి అయితే ఈ రెండు ప్రాంతాలపైన ఉన్నాయి. ఏం జరగబోతుందో చూద్దాం. నమస్తే.